నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలీసులకు లొంగిన నిషేధిత మావోయిస్టులు. ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సింగరేణి సంస్థను అధోగతి పాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని, కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలోకి నెట్టిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్దేనని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరికంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే మాట్లాడారు. 2014 నుండి ఎంక్వైరీ కమిషన్ వేసి సింగరేణి సంస్థను దోచుకున్నది ఎవరో తేల్చుకుందామని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. భూగర్భ గన్లకు పాత్ర పెట్టి రామగుండం ఊరు మధ్యలో ఉపరితల గన్లను తెరిచి ఊరిని బొందల గడ్డగా మార్చారని ఆయన సహసానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గానికి కొత్త విద్యుత్ పరిశ్రమలు తీసుకువస్తే జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు రేట్ల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి సంస్థను విస్తృతపరుస్తున్న కాంగ్రెస్ నాయకులపై చౌకబార ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రజలను తప్పుతో పట్టిస్తూ రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పతనం మొదలైందని, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. 2014 నుంచి కమిషన్ ఎంక్వైరీ చేద్దాం. ఎవరెవరెక్కడ దోపిడీ జరిగింది, సింగరేణి ఏ రకంగా ఇవాళ దిగజారి రేపు జీతాలు అనే పరిస్థితి తీసుకొచ్చిన చరిత్ర ఎవరితో బయటికి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు సింగరేణిని కాపాడాలి. సింగరేణిపై ఆధారపడ్డ 1,00,000 మంది కుటుంబాలు, పర్మనెంట్ ఇండైరెక్ట్ గా కాంట్రాక్ట్స్ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళని కాపాడుతూ సింగరేణి వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలని ఒక బలమైన సంకల్పంతో ఇలా ముందుకు పోతున్న తరుణంలో మీరు సింగరేణిపై నిందలేస్తూ సింగరేణిని మీకు చేసిన దోపిడిని ఇంకొకరికి రుద్దడానికి ప్రయత్నం చేసిన తీరు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు చేసినటువంటి దుర్మార్గమైన పనులు, మీరు చేసినటువంటి తప్పుడు వ్యవహారాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులపై, ముఖ్యమంత్రిపై, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారిపై చేస్తే ఆలోచన సత్య దూరమైన మాటలు మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నాం. ఇవాళ సింగరేణిని మోసం చేసింది మీరు. ఇలా డిపెండెంట్ ఉద్యోగాల దాంట్లో మీరే మీ మనుషులే జైల్లోకి వెళ్ళి కమిషన్ వేసి విజిలెన్స్ కేసులు వేసి ఇవాళ ఆ ప్రక్రియను ముందుకు సాగకుండా చేస్తూ మళ్ళీ కల్లో బోల్లి నాటకాలు ఆడుతూ వారి పక్షాన్ని నిలబడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పుడు సంకేతాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చాలా స్పష్టమైన వైఖరి. ఇలా డిపెండెంట్ ఉద్యోగాల అంశంలో ఖచ్చితంగా న్యాయపరంగా చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మార్పుల అంశంలో చేయడానికి సిద్ధంగా ఉంది. దీంట్లో కమిటీ వేస్తాం, శాసనసభ్యులతో పాటు అధికారులు మేధావులు వేస్తామని స్పష్టమైన వైఖరి ఇచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని వాడుకొని బురద చల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. రామగుండంలో సోలార్ పవర్ ప్లాంట్ రావద్దా, రామగుండంలో పవర్ ప్లాంట్ రావద్దా, ఇలా ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ చేస్తాం లేదా జన్కో ద్వారా చేస్తాం, ఏది తక్కువ ధరకు వస్తే దానికి చేస్తామని స్పష్టమైన వైఖరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సంబంధిత శాఖ మంత్రులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క వారు అనేక వారు చెప్పినా కూడా
తప్పుడు నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రామగుండంలో నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ పెట్టలు వేస్తే బొందలు కట్టేది కూర్చేసుకొని కూర్చుంటా కేసీఆర్ గారి మాటలు మర్చినారా? రామగుండం ప్రజల మీద, కార్మికుల మీద కక్షతోటి తెలంగాణ నుంచి ఉద్యమించిన వాళ్ళు మా దొరకాన్ని ఏదో రోజు తిప్పి కొడతారని ముందు భయంతో రామగుండాన్ని బొందల గడ్డ చేయడానికి నిర్ణయం తీసుకొని ఇలా నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ తెచ్చి ఇలా ఊరిని బొందల గడ్డ చేసే చరిత్ర మీది కాదా? జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని. గోదావరి ఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 8 మంది మిలేషియా, కొరియర్ సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ సభ్యులు రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ సహకారాలు, లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణ గురించి తెలుసుకొని తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవనం గడపడానికి లొంగిపోయినట్లుగా వారు పేర్కొన్నారు. వీరు ప్రధానంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం, బీజాపూర్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నవారని ఈరోజు కమిషనరేట్ హెడ్ క్వార్టర్లో జరిగిన ప్రెస్ మీట్లో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ఇటిక్యాలకు చెందిన ధర్మాజీ శ్రీకాంత్ 2019 నుండి సిపిఐ మావోయిస్ట్ కొరియర్గా పనిచేస్తున్న ఇతను 2024లో వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ అయ్యాడు. జైలు నుండి విడుదలైన అనంతరం మళ్లీ తిరిగి ఛత్తీస్గఢ్లో పార్టీలో చేరి పార్టీ మెంబర్గా ప్రమోషన్ పొందాడు. కంకనాల రాజిరెడ్డి, ఆజాద్, దామోదర్ వంటి సీనియర్ మావోయిస్టు నాయకులకు కొరియర్గా పనిచేశాడు. అలాగే పోడియం కాములు మిలిషియా కమాండర్గా 2024లో దుమ్మగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ అయ్యాడు. మరలా 2025లో విడుదలై తన కార్యకలాపాలను కొనసాగించాడు. చైతన్య నాట్య మండలితో సంబంధం కలిగి ఉండి సాంస్కృతిక ప్రచార కార్యక్రమంలో ముడియం జోగా పాల్గొన్నాడు. అలాగే కుంజం లక్కే మహిళా పార్టీ మెంబర్ భద్రు ఆధ్వర్యంలో పనిచేసింది. ఆంధ్రీ ఎన్కౌంటర్లో తప్పించుకుంది. మలేషియా సభ్యుడు మోదం భీమా మావోయిస్టుకి స్థానిక సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. జిఏడి కమాండర్ కుంజం ఉంగా స్థానిక గూఢాచార్య సమాచార సేకరణ మరియు లాజిస్టిక్స్ బాధ్యతలను నిర్వహించేవాడు. ముడియం శుక్రం ఇతను మిలేషియా సభ్యుడు. స్థానిక ప్రాంత కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉన్నాడు. జంగిల్ కమిటీకి చెందినవాడు. మిలేషియా సభ్యుడు. మీడియం మంగు లొంగిపోయినట్లుగా సిపి తెలిపారు. శ్రీకాంత్ ఒక్కడే తెలంగాణకు చెందినవాడు కాగా మిగిలిన వాళ్ళందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా గంపూర్ గ్రామం, గంగిలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి చెందినవారు. కాగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి రావాలని సిపి అంబర్ కిషోర్ ఝా కోరారు. ఈ ప్రెస్ మీట్లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఏఆర్ఏసీపీ ప్రతాప్, ఇన్స్పెక్టర్లు రాజేంద్ర ప్రసాద్, భీమేష్, ఆర్ఐ శేఖర్, ఆర్ఎస్ఐలు వెంకట్, శివ తదితరులు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటిగా చూసుకుంటుంది. కూడా మంచిగా ఉంది. మావోయిస్ట్ కార్డర్స్ సరెండర్ చేస్తున్నారు. ఈ 8 మెంబర్స్లో మెయిన్ శ్రీకాంత్ లక్షడిపేటలో ఉండేవారు. వారికి పాత హిస్టరీ ఉంది. ఫాదర్ కూడా ఈ మూవ్మెంట్ భాగంగా ఉండేవారు. వారు 2018 నుంచి యూసీగా ఉండి పార్టీ రకరకాల పని చేశారు. వారు ఛత్తీస్గఢ్ రాజ్యం సంబంధించిన బీజాపూర్ డిస్ట్రిక్ట్, గంగళూరు మండల్కి గంపూర్ విలేజ్ వారు ఒక 7 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఒక లేడీ పార్టీ మెంబర్ కూడా ఈరోజు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళు
మల్టిపుల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మావోయిస్ట్ పార్టీలో పార్టీ కార్యలో పార్టీ మెంబర్స్గా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ టీమ్ మిలిషియా కమాండర్గా పనిచేశారు. ఈరోజు మన రాజ్య ప్రభుత్వం ఇచ్చిన మంచి వెల్ఫేర్ స్కీమ్స్ చూసి మనకు ఉన్న రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ మీద నమ్మకం పెట్టి ఈరోజు మా దగ్గర వాళ్ళు అందరూ సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఇమీడియట్ రిలీఫ్ 25,000 రూపీస్ మేము అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. తర్వాత వాళ్ళకి స్టార్టప్ పరంగా మళ్ళీ వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. డెవలప్మెంటల్ ప్రాసెస్లో వాళ్ళకి భాగంగా యాడ్ చేయడానికి మన వైపు డిస్ట్రిక్ట్ వైపు మనం అన్ని ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళకి పూర్తిగా రిహాబిలిటేట్ చేస్తాం. మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, అన్ని రకాల తినుబండారాలు, ఢిల్లీ మసాలా పాపడ్ అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.